సార్ మీ వద్దకు వెళ్దాం. ఇప్పటిదాకా మనం విజయవాడ వెళ్దాం. విజయవాడ నుంచి వెళ్ళి సతీష్ మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సతీష్ ఈరోజు సతీష్ ఈజ్ దేర్? సతీష్ సతీష్ ఈ రోజు ఏదైతే రాజధానికి సంబంధించి అమరావతికి సంబంధించి 11,000 కోట్లను కేటాయిస్తూ ఏదైతే ప్రకటనలు జరిగాయో రాజధానికి సంబంధించిన ఒక విషయంలో ఏంటంటే గతంలో కూడా అమరావతి రాజధానిగా ఉన్నప్పుడు 12,000 కోట్లకు సంబంధించింది, అలాగే ప్రపంచ బ్యాంకు కూడా మొదటి దశ విడతగా వాళ్ళకి ఇవ్వడానికి అది చెప్పారు. కాకపోతే ఈరోజు మరొకసారి ఇది ఏదైతే విషయం ఇప్పుడు వచ్చిందో సిఆర్డీఏకు సంబంధించింది, సిఆర్డీఏకు ఈ పత్రాలు అందజేశారు. 11,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ఏదైతే రుణం ఉన్నదో ఆ రుణం పత్రాలు అందజేశారని చెప్తున్నారు. ఈ విషయంపై మీ దగ్గర ఉన్న గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి? యా సతీష్. కాటంనేని విజయవాడ సిఆర్డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్ కు మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరి నారాయణ హడ్కోకు సంబంధించిన ఆ యొక్క పత్రాలను అందజేయటం జరిగింది. దాదాపుగా 11,000 రూపాయల రుణాన్ని మంజూరు చేయడానికి వారి అనుమతిస్తూ దాన్ని అభివృద్ధి కోసం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అలాగే అక్కడ కట్టబోయే భవనాలన్నిటికీ కూడా సిఆర్డీఏనే బాధ్యత ఇచ్చి వారికే ఆ కేటాయింపులు జరిగాయి. ఇప్పటికే సిఆర్డీఏకి సంబంధించిన 5 టవర్లు అంటే పెద్ద పెద్ద భవనాలు నిర్మాణానికి దానికి రూపొందించడం జరిగింది. మరి రూపొందించిన ఆ యొక్క భవనాల నిర్మాణాన్ని 2.5 సంవత్సరాల్లో పూర్తి చేయాలని కూడా ముఖ్యమంత్రి భావించినట్లుగా చూస్తున్నాం. దానికి సంబంధించిన డిజైన్లన్నింటినీ కూడా ముఖ్యమంత్రి పర్యవేక్షిస్తున్నాడు. మరి ఇప్పటికే ప్రపంచ బ్యాంకు ఏషియా డెవలప్మెంట్ బ్యాంకు సంయుక్తంగా కలిపి 15,000 కోట్ల రూపాయలు ఇవ్వడానికి వారు అనుమతించారు. లండన్ కు సంబంధించిన నార్మన్ అండ్ పోస్టర్ అనే సంస్థ ఈ యొక్క భవనాల నిర్మాణానికి టెండర్లు చేజిక్కించుకోవడం జరిగింది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా వారికే అధికారాన్ని ఇచ్చారు. అయితే ఇటీవల కాలంలో మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క పని నిర్మాణాలన్నీ కూడా ఆగిపోయినాయి. మరలా అదే సంస్థకు చెందిన వాళ్ళకి టెండర్లు ఇవ్వడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు టెండర్లు ఖరారు చేసినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి 5 టవర్లు కూడా మరి హైకోర్టు భవనాలు, అసెంబ్లీ, సచివాలయం, అలాగే వివిధ శాఖాధిపతుల భవన కార్యాలయాలు కూడా ఇవన్నీ కూడా అందులోనే పొందుపరచడం జరుగుతుంది. ఇంకా ఇవే కాకుండా కేఎఫ్డబ్ల్యూ బ్యాంకు 5,000 కోట్లు మంజూరు చేయడానికి కూడా సూత్రప్రాయంగా అంగీకరించినట్లుగా తెలిసింది. మరి సిఆర్డీఏకి రాజధాని నిర్మాణానికి సంబంధించిన అన్ని కూడా సిఆర్డీఏకి అనుమతిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలియజేశారు. ఇది ఇంకొక విషయం ఏంటంటే హౌసింగ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు సంబంధించిన అయితే బి నారాయణ ఇచ్చారో చెక్కులు, సరే 11,000 కోట్ల రూపాయలకు సంబంధించినవి. ఇప్పుడైతే రాజభవన్ కానివ్వండి, అసెంబ్లీ కానివ్వండి, అలా హైకోర్టు కానివ్వండి, వివిధ సంస్థలకు సంబంధించిన ఒకటే ఇంటిగ్రేటెడ్ అక్కడ ఒక కమ్యూనిటీగా ఏర్పాటు చేసి అక్కడ ప్రస్తావన వస్తుంది. ఈ 12,000 కోట్ల రూపాయలు ఫస్ట్ ఫేజ్లో మనం ఒకసారి సతీష్ మనం గుర్తించినట్టయితే గతంలో కూడా ఇదే సందర్భంలో కొంతమంది ఏదైతే ఇంటర్నేషనల్ బ్యాంకు సంబంధించిన వాళ్ళు ఇచ్చారు అని చెప్పారు ఫస్ట్ ఫేజ్లో, కానీ ఇప్పటి వరకు మాత్రం పనులు మాత్రం ప్రారంభం కాలేదు. ఈ విషయంపై ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో చంద్రబాబు నాయుడు అధికారులను పిలిపించిన తర్వాత నిన్న ఒక మీటింగ్ జరిపించారు. అందులో సెక్రటరీస్ను కానీ మినిస్టర్స్ కానీ పిలవడం జరిగింది. కాకపోతే ఆ పిలిచిన దాంట్లో కూడా అనేక అవకతవకలు అంటే చాలా ఆలస్యంగా రావడంతో పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు కూడా తెలిసింది. ఈ విషయంలో సిన్సియారిటీ లేకపోవడం కారణంతో అమరావతి పనులు డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏదైతే కుంటపడుతున్నాయో మనం భావించవచ్చా? మంత్రిత్వ శాఖలు ఏవి కూడా దీని మీద ఎవరు కూడా వాటిని చేపట్టడానికి కానీ దానికి అంత సుముఖంగా లేదు. అన్ని ఇక్కడ నుండి డబ్బులు వస్తున్నాయి, ప్రపంచ బ్యాంకు కానీ ఇవన్నీ కూడా ఇస్తున్నారు, మంజూరు చేస్తున్నారు, కానీ అవి ఏవి కూడా గ్రౌండ్ లో ఇంకా గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారం అవి ఏవి కూడా ఇంకా అనుమతించబడలేదు. ఇంకా మరి ప్రపంచ బ్యాంకు ఇంకా ఈ వచ్చే నెలలో మీటింగ్ ఏర్పాటు చేసుకున్న తర్వాతే ఆ యొక్క నిధుల్ని అనుమతిస్తూ పంపడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నారు. ఇంకా ఈ నిధులు సమకూరకపోవడమే దీనికి కారణంగా కనపడుతుంది. అయితే ముఖ్యమంత్రిలో అసహనం కనపడుతుంది.
ముఖ్యమంత్రి ఈ భవన నిర్మాణాలకు సంబంధించి అధికారులు ఎవరు కూడా సంయుక్తంగా పనిచేయట్లేదని, అలాగే కాటంనేని భాస్కర్ కూడా గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మరి దీని మీద వెంటనే డిజైన్లన్నింటినీ కూడా తన ముందుంచితే దాన్ని నేను కొద్ది రోజుల్లోనే చూసి దేనికి అనుమతి ఇవ్వాలో వాటన్నిటిని కూడా ఏర్పాటు చేస్తానని చెప్పడం జరిగింది. పొంగూరు నారాయణ కూడా ఈ విషయం మీద అధికారులకి హెచ్చరించడం జరిగింది. సతీష్, ఇప్పుడు ప్రస్తుతం మనం చూసినట్టయితే ఐకాన్ కన్స్ట్రక్షన్స్కు సంబంధించిన డెవలప్మెంట్ యాక్టివిటీస్కు టెండర్ పిలిచారని చెప్పారు. సరే, దీన్ని ఒకవేళ కనుక మనం చూసినట్టయితే మీరు చెప్పినట్టుగా ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అనేక అవినీతి జరిగాయి అని ఏదైతే చెప్తున్నారు, నిరూపణ మాత్రం ఎవరు చేయలేకపోయారు. కాకపోతే ఏంటంటే అవినీతి జరిగింది అక్కడ, ఏదైతే ఆంధ్రప్రదేశ్ వేడబడిన తర్వాత అక్కడ మొత్తం ఏదైతే డెవలప్మెంట్ యాక్టివిటీస్ మొత్తం అక్కడ టప్ అయిపోయాయి, దానికి సంబంధించిన ఏం కాలేదని చెప్తున్నారు. కానీ అదే ఐకానిక్ సంబంధించిన డెవలప్మెంట్ ఎవరైతే ఉన్నదో కన్స్ట్రక్షన్ కంపెనీ ఉందో వారికే మరొకసారి ఆ టెండర్లు ఇవ్వడం పరంగా దాని అంతర్యం ఏమిటి? అవినీతి జరిగిందని చెప్తున్నారు కదా, వేరే వాళ్ళని మార్చడానికి ఎందుకు ప్రయత్నం చేయలేదు? అదే దాన్ని మళ్ళీ ఎందుకు కొనసాగిస్తున్నట్టుగా? ప్రభుత్వం అయితే టెండర్ల ప్రక్రియ ద్వారానే వారిని మరలా పిలవటం జరిగిందని చెప్తున్నారు. కానీ ప్రభుత్వానికి గతంలో ఏర్పాటు చేసిన ఆ యొక్క నార్మన్ అండ్ పోస్టర్ అనే సంస్థకి మధ్యలో వారికి ఉన్న అండర్స్టాండింగ్ ని బట్టే వారికి ఇచ్చారనేది మిగిలిన వాళ్ళందరూ కూడా అనుకుంటున్నారు. మరి దీని ప్రకారం చూస్తే వాళ్ళే వాటి సమర్థవంతంగా వాటిని నిర్మాణం చేయడానికి వాళ్ళకే అనుభవం ఉందని చెప్పేసేమో తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. మరి ఈ ప్రకారం చూస్తే గతంలో జరిగిన వాళ్ళు చేసే పని శూన్యంగా కనపడుతుంది. 2014 నుండి 19 వరకు అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం మరి ఏ విధమైన తాత్కాలిక భవనాల పేరుతో వాటిని నిర్మాణం చేశారు, కానీ ఏ విధంగా కూడా ఐకానిక్ గా అంటే పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఏమీ కూడా వాళ్ళు నిర్మాణం చేయలేకపోయారు. దీనికి కారణం అక్కడ ఉన్న సాయిల్ సూటబుల్ కాదు. మరి మిగిలిన చోట్ల ఏర్పాటు చేస్తే మరి ఆ సాయిల్ మరి సూటబుల్ కాకపోవడం వల్ల ఖర్చు అదనంగా పెరిగిపోతుంది. నిర్మాణానికి అవసరమైన నిధులన్నీ కూడా సమకూర్చుకోలేక దాన్ని ఆపేసినట్లుగా తెలుస్తుంది. అయినప్పటికీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం మరి వివిధ రకాలైన బ్యాంకుల ద్వారా కానీ, కేంద్ర ప్రభుత్వం అనుమతించిన ఆ సంస్థల ద్వారా కానీ నిధులు సమకూర్చుకొని ఏదో ఒక రకంగా ఆ ఐకానిక్ భవనాలని నిర్మాణం చేయాలని చూస్తున్నారు. మరి వరద ముంపులు ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటి మీద కూడా చర్యలు తీసుకోవాలని సిఆర్డీఏకి ఆదేశించడం జరిగింది. ఆ ముంపు రాకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కానీ, వాటిని నేరుగా కృష్ణా నదిలో కలవడానికి ఆ వాగులు ఉన్నాయి. 2 పెద్ద పెద్ద కొండవీటి వాగులు, ఇంకా మరో అదనపు వాగు ఉంది. ఇవన్నీ కూడా ఆ ఏరియాలో ముంపు ప్రభావం కారణంగా ఈ యొక్క నిర్మాణాలు చేపట్టడానికి కూడా అవరోధంగా మారుతుంది. దీని మీద మరి ప్రభుత్వం కూడా సిఆర్డీఏకి బాధ్యతలు అప్పగించి అలాంటి ముంపు మరలా రాకుండా ఉండాలని చెప్పేసి గట్టి నిర్ణయం తీసుకోమని చెప్పి సిఆర్డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్ కి హెచ్చరించడం జరిగింది. మరి ఈ పనులన్నీ కూడా సత్వరంగా ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆశిస్తున్నప్పటికీ కూడా మరి రుణాలు ఇంకా సమకూర్చుకోకపోవడము, లేదంటే అధికారులు వారందరూ కూడా మరి ఈ పని మీద అంతగా ముఖ్యమంత్రి చెప్పినంత స్పీడ్ గా పని చేయలేకపోవడం కారణమవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే సతీష్, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే చంద్రబాబు నాయుడు చెప్తున్నారు 2047 వరకు మేము స్వర్ణాంధ్ర నిర్మిస్తాము పూర్తిగా, అంటే ఒక ప్రపంచంలోనే ఒక బ్రహ్మాండమైన సిటీగా, బ్రహ్మాండమైన స్టేట్గా మేము తీర్చిదిద్దుతామని చెప్తున్నారు. ఇలా ఒక్కసారిగా అధికారులు ఎవరు కూడా సహకరిస్తలేరు. ప్రతి వ్యవస్థలోనూ కొంచెం వాళ్ళందరూ ఒక అసంతృప్తిగా ఉన్నారు, వారి సరైన పద్ధతిలో నడవట్లేదని చెప్తున్నారు. ఈ 2047 స్వర్ణాంధ్రప్రదేశ్ సాధ్యమే పని అనుకుంటున్నారా? అంటే గ్రౌండ్ రిపోర్ట్ అసలు వాస్తవానికి అపోజిషన్ పార్టీలు కానివ్వండి, ఇప్పుడు ఉన్న పార్టీ కానివ్వండి, దీని విషయంపై ఎట్లా ఇంత సీరియస్గా ఉన్నదని మీరు భావిస్తున్నారు? ముఖ్యమంత్రి ఎలక్షన్ కు ముందు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా అమలు చేయడానికే వాళ్ళు తలమునకలు అవుతున్నారు. అధికారులు కానీ, శాసనసభ్యులు కానీ, మంత్రులు కానీ పబ్లిక్ లోకి వెళ్ళడానికి కూడా వాళ్ళు వెనకాడుతున్నారు. ఎందుకంటే ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతున్నారు. మరి ప్రతి చిన్న విషయంలో కూడా అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారనే అపవాదు ప్రభుత్వం మీద ఉంది. మరి ఇవన్నీ కూడా సమకూర్చుకోవాలంటే కొన్ని లక్షల కోట్ల రూపాయలు నిధులు ప్రభుత్వానికి అవసరమయ్యింది. మరి ఇప్పుడేమో ప్రభుత్వం అవేవి కూడా మేము చేయలేము, ప్రస్తుతానికి మా దగ్గర నిధులు లేవని చెప్తున్నారు. దీన్ని బట్టి అధికారులు కానీ, మరి రాష్ట్ర యంత్రాంగం కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ కూడా దాన్ని ఆమోదించలేక, పబ్లిక్ లోకి వెళ్ళలేక, మరి చిన్న చిన్న విషయాలు కూడా నెరవేర్చలేక
వాళ్ళు వెనకాడుతున్నట్లుగా తెలుస్తుంది. మరి ఇప్పుడు ఇవన్నీ కూడా అమలు చేయాలంటే ప్రభుత్వానికి అత్యవసరంగా కొన్ని లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వాలు కానీ ఇంకా ఇతర రుణాల నుండి కానీ సమకూర్చుకోవాల్సి ఉంది. మరి వారు ఎంతవరకు సహకరించి ముఖ్యమంత్రికి ఈ ఈ ధనాన్ని డబ్బులను ఏర్పాటు చేస్తారో తెలియదు. బడ్జెట్ అయితే మాత్రం మరి భవనాలకి వాటికి మాత్రమే పరిమితమైంది. ఆ పరిమితమైన నిధులు కూడా ఇంతవరకు మంజూరు కాలేదు. మంజూరులో జాప్యం జరగడం కూడా దీని అసహనానికి కారణమవుతుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మనకు సంబంధించిన కూటమి ప్రభుత్వం ఉన్నది, అందులో బీజేపీ కూడా భాగస్వామ్యం, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది. అలాగే మంచి సంబంధాలు ఉన్న పవన్ జనసేన పార్టీ కూడా కూటమిలో భాగమే. అయితే మరి ఏదైతే బడ్జెట్ ఏదైతే అక్కడ ధన అది ఉన్నదో రాశి ఉన్నదో ఆ రాశిని వీరు సమకూర్చుకోవడానికి తీసుకురావడానికి ఎంతో సంక్షోభిస్తున్నారు. అసలు ఈ అడ్డంకులు ఎందుకు వస్తున్నాయి వీళ్ళకి? పేరుకైతే కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది, కానీ కేంద్ర ప్రభుత్వం పవన్ కళ్యాణ్ ఒకటిగా కనపడుతుంది. మరి వాళ్ళు తీసుకురావాల్సిన నిధులు కూడా తీసుకురావడంలో వాళ్ళు వెనుకబడిపోయారని చెప్పవచ్చు. మరి పవన్ కళ్యాణ్ కి అంతర్మదనంగా ఇక్కడ జరుగుతున్న రాజకీయ మరి విశ్లేషణ చూస్తే ప్రభుత్వంలో మరి నిన్న జరిగిన దానిలో కూడా మరి పవన్ కళ్యాణ్ కి అంతగా ప్రాధాన్యత ఉన్నట్లుగా కనపడలేదు. మరి ప్రభుత్వం మరి కేంద్రం నుంచి అడగాల్సిన నిధులు నేరుగా అడిగి తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి మరి పవన్ కళ్యాణ్ ఎంతవరకు సహకరిస్తారో తెలియదు. కానీ మరి ఈ ఇచ్చిన హామీలను నెరవేర్చుకోవడానికి మరి చంద్రబాబు నాయుడు మరి ఇతర రకాలైన మరి ఆ గతంలో వరల్డ్ బ్యాంక్ కూడా రుణం ఇవ్వడానికి నిరాకరించింది. అయినప్పటికీ కూడా ఈ 2024లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రపంచ బ్యాంకు కూడా కొంతవరకు రుణ సహాయం చేయడానికి సూచనప్రాయంగా ఆమోదయోగ్యం తెలిపింది. మరి కేంద్ర ప్రభుత్వం మరి ఇప్పటి వరకు కూడా మరి వాటిని నిధులను సమకూర్చడంలో మరి ఎక్కడ జాప్యం జరుగుతుందో మరి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అండర్స్టాండింగ్ బట్టి అర్థమవుతుంది. ఇప్పటికి 10 నెలలు పూర్తయినా కూడా ఏ పని కూడా ప్రారంభం కాలేదు. రాష్ట్రంలో మరి నిర్మాణాల విషయంలో మరి ఇంకా పెట్టుబడిదారులని ఇంకా ఆహ్వానిస్తున్నామని చెప్తున్నారు. కానీ అందుకు అవసరమైన బడ్జెట్ మాత్రం ఏర్పాటు చేయడం జరగలేదని తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సతీష్. ఇప్పుడు మనం ఒకసారి విశాఖపట్నంకి వెళ్దాం. విశాఖపట్నంలో విశాఖ ఉక్కు ఆంధ్ర